సెల్ఫీ దిగడం వల్ల లేట్ అవడం వల్ల మీకు లేట్ వచ్చింది. వాళ్ళు తిట్టుకోరు కదా, తిట్టుకున్నా ఏం చేసేది లేదు కాబట్టి తిట్లు పడాల్సిందే వాళ్ళు. ఎందుకంటే సుధాకర్ జీని రాగానే చూసి నేను, సుధాకర్ జీ అంటే మాకు భయం, బాగా భయం భక్తి రెండు. సుధాకర్ జీ అంటే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ లో, సరే వేరే రాష్ట్రం వచ్చిన ఐడియాలే కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సరస్వతి శిశు మందిరాలు మన పునఃప్రారంభమై అన్ని కూడా ఒక మంచి ఆలోచనతోని, మంచి గదులతోని, అన్ని వసతులతోని నిర్మాణాలు, భవన నిర్మాణాలు ప్రారంభించబడుతున్నాయంటే కేవలం పెద్దలు సుధాకర్ జీ యొక్క కృషి, వారి యొక్క పట్టుదల, వారి యొక్క ప్రోత్సాహం, వారు ప్రోత్సహించే తీరు, దాని వల్లనే ఈ రోజు కరీంనగర్ శిశు మందిర్ కూడా సేమ్ వారు బాధ్యత తీసుకున్న తర్వాత వారి ప్రోత్సాహంతోనే శిశు మందిర్ కూడా జరుగుతూ ఉండాలి. భారత్ మాతాకి, ఇప్పుడన్నా గట్టిగా అడుగు కొంచెం, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రాంపూర్ విద్యారణ్య ఆవాస విద్యాలయం యొక్క భవన నిర్మాణ అభివృద్ధి పనుల యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చేసి మీ అందరు కూడా, వేదికమైన పెద్దలు, మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం, ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో, ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తుల యొక్క, ఆ పెద్దల యొక్క గొప్పతనం, వారు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే చాలా మంది కూడా నాకు బయట కలుస్తూ ఉంటారు. నేను పాదయాత్రకు పోతుంటే ప్రతి శిశు మందిర్ స్కూల్కి పోయిటాను నేను. చాలా మంది వచ్చి అన్న ఈ స్కూల్కి నేను సాయం చేస్తా, ఈ స్కూల్కి రూమ్ కట్టిస్తా అని చాలా మంది వస్తే ఎవరికి అవకాశం రాలే. కానీ ఇవాళ రాంపూర్లో ఇంతమంది వారు చెప్పారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గురుకుల విద్యాలయం అంటే ఇదే అంటే, కానీ మధ్యలో కొంచెం చలవట స్తబ్దత ఏర్పడ్డట్టున్నది. మళ్ళీ ఇప్పుడు జోష్ స్టార్ట్ అయింది. మళ్ళీ పూర్వ విద్యార్థులు మామూలు ఎంత ఇచ్చినవే, ₹1,00,00,000 ఇచ్చిండు, ఇంకా ఊడిస్తాడు. ఇంకా అమర్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన చదువు అయిపోయింది, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిల్లలు చదువుకుంటారు ఇక్కడ. కానీ ఈ విద్యాలయంలో చదువుకున్నాడు కాబట్టి, ఈ విద్యాలయం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి, ఈ విద్యాలయంలో చదువుకున్నందుకే ఆయన సొసైటీ లోపల ఒక మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి, ఒక గౌరవం వచ్చింది కాబట్టి, బయట గల్లా ఎగరేసుకొని నేను ఫలానా శిశు మందిర్ స్టూడెంట్ అని చెప్పుకునే అదృష్ట అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా తృణమో ఉడతా భక్తిగా నేను ఇవాళ ఈ విద్యా సంస్థకు, నా విద్యాలయానికి, నేను చదువుకున్న విద్యాలయానికి, ఈ స్థాయి వచ్చిన విద్యాలయానికి తప్పకుండా ఉడతాపత్తిగా సహాయం చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకోవడం వల్లనే ఇలా అమర్ గారు ముందుకు వచ్చారు. ఇట్లా చాలా మంది పూర్వ విద్యార్థులు వచ్చారు. నేను మ్యాప్ చూసిన, మొత్తం ప్లాన్ చూసిన, నేను ప్లాన్ చూసినాక ఇక్కడ పూర్వ విద్యార్థుల కసి, ఇక్కడ పూర్వ విద్యార్థుల యొక్క ఒక సంకల్పం చూసిన తర్వాత మనమం లేదు, తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో నెంబర్ 1 విద్యాలయం ఇదే అవుతుంది. ఎందుకంటే మొన్న అడ్మిషన్స్ కూడా దొరకలేదు. ఇలా మా ప్రకాష్ వచ్చిండా, మా ప్రకాష్ ఒక 3 అడ్మిషన్లు ప్రధానాచార్య గారు నేనే ఫోన్ చేసిన, పైరవి చేసిన నేనే. సార్ మాకు కర్మేజ్ వస్తున్నారు, వాళ్ళు ఓన్లీ ఇక్కడ శిశు మందిర్ చదువుకుంటారు, కర్మేజ్ ఇప్పటికి వచ్చినట్టు అర్థం చేసుకోండి. ఇదే స్కూల్లో చదువుకుంటారు సార్, కొన్ని అడ్మిషన్స్ ఇవ్వండి అంటే ఫస్ట్ ఎవరున్నారు శిశు మందిర్ తెలుసు కదా, ఎవరు నడవదు. బండి సంజయ్, గిండి సంజయ్ ఏ నడవది, పైరోళ్ళు నడవది. కాబట్టి అయినా రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి సరే సార్ మీరు పంపించిన అబ్బాయి చాలా బాగా చదువుతారు కాబట్టి మళ్ళీ అడ్మిషన్ ఇచ్చినాం కాబట్టి తెలుసుకోండి సార్. ఇతర విద్యాలయాలకు, ఇతర విద్యా సంస్థలను, విద్యాలను విమర్శిస్తలేను నేను. కానీ ప్రస్తుతం ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం పరిస్థితి ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత, కొన్ని విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఏ విధంగా కల్చర్ దెబ్బతీస్తున్నది, ఏ విధంగా నిర్బంధ విద్య పేరుతోని జైళ్ల మాదిరిగా పిల్లలను తీసుకుపోయి ఒక రూమ్ లేచి బయట వాతావరణం, ఎండ గాలి ఏం లేకుండా 24 గంటలు వాళ్ళకి చదువు మాత్రమే చెప్పించి సంస్కారం నేర్పకుండా ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల ఎలాంటి ఆలోచన కల్పించే ప్రయత్నం చేయకుండా రిజల్ట్స్ వచ్చిన వెంటనే 1 1 1 2 2 2 3 3 3 4 4 4 4 వాటి కోసం మాత్రమే విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. కొన్ని విద్యా సంస్థలు సమాజంలో కూడా మార్పు జరగాలి, పేరెంట్స్ లో కూడా మార్పు జరగాలి. పేరెంట్స్ లోపల కూడా ఒక చెడు ఆలోచన వచ్చేసింది. ఏ విద్యా సంస్థలో ఎక్కువ ఫీజులు ఉంటే అదే మంచి చెప్తారని చెప్పి ఒక చెడు ఆలోచన పేరెంట్స్ లోపల వచ్చింది.
తక్కువ ఫీజు తీసుకొని సంస్కారము సభ్యత మంచి విద్యార్థులుగా తయారు చేసే శిశు మందిర్ లాంటి విద్యా సంస్థలకు మించి ఏ స్కూల్ లేవు. కానీ సమాజంలో ఏంది 2 లక్షలు 5 లక్షల ఫీజు పెద్ద బిల్డింగ్ చూపెట్టే విద్యా సంస్థలే మంచి విద్యా సంస్థలు చెప్పి ఒక చెడు ఆలోచన పేరెంట్స్ లోపల రావడం వల్లనే మనం కలెక్టర్లు అవుతాం, డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం, ఐఏఎస్ ఐపీఎస్ అవుతాం కావచ్చు. కానీ చదువుకున్న చదువు ఎవరికి ఉపయోగపడుతున్నది? పేరెంట్స్ కు. మా కొడుకు ఐఏఎస్ అయ్యిందనుకుంటే చాలు, సరిపోదు. ఐఏఎస్ అయిన నా కొడుకు సంస్కారవంతంగా ఏ విధంగా సభ్యత సంస్కారంతో ఇవాళ క్రమశిక్షణతోని ఈ సమాజం పట్ల పూర్తి అవగాహనతోని సమాజానికి సేవ చేస్తుండు అని అనుకోవడం ముఖ్యం తప్ప ఐఏఎస్ ఐపీఎస్ అంటూ డాక్టర్ ఇంజనీర్ ముఖ్యం కాదు. అలా వాళ్ళు రోడ్డు మీద పోతుంటే వాళ్ళ పిల్లలను చూసి అరే శభాష్ అనాలి. కానీ వాళ్ళ స్కిల్స్ ఉంటాయి. ఎస్, కొంతమందికి డాక్టర్ కావాలనే, కొంతమందికి ఇంజనీర్ కావాలని వాళ్ళ ఇప్పుడు పట్టుదల ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళని తయారు చేసే అవసరం ఉంది. వాళ్ళకి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను శిశు మందిర్ చదువుకున్నా. నా ఉపాధ్యాయులు నేను మాట్లాడే స్పీచ్ అప్పుడు బట్టి, నా వ్యవహారాశాలు బట్టి నన్ను గుర్తించి ఎస్ ఈయన పొలిటికల్ లీడర్ కావాల్సిందే అని చెప్పి కొంచెం తయారు చేసే ప్రయత్నం చేశారు. వేరే స్కూల్లో తయారు చేయరు. ఇలా డాక్టర్ అవ్వాలనుకునేటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ కూడా శిశు మందిర్ ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన తెలుసుకుంటారు. వాళ్ళ స్కిల్స్ లోపల తెలుసుకుంటారు. కసి పట్టుదల తెలుసుకొని ఎస్ ఈయన డాక్టర్ అయ్యే అవకాశం కావాలని కసితో ఉన్నాడు. కాబట్టి ఈయన డాక్టర్ అయిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పి తయారు చేసే ప్రయత్నం చేస్తారు. ఇది శిశు మందిర్ గొప్పతనం. కాబట్టి మారుతున్న పరిస్థితులను బట్టి ఇవాళ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంగా మార్చారు. కానీ ఇవాళ శిశు మందిర్లో ప్రాతస్మరణ మారదు, ప్రార్థన మారదు, భోజనం మంత్రం మారదు, సదాచారం మారదు, ఏ మారదు, దక్ష మారదు, ఆర మారదు, అమ్మ నాన్న మారదు, నాన్న మారదు, అంకుల్ ఆంటీ మమ్మీ డాడీ అసలే కాదు. ఎందుకంటే మనం పోతాం వేడికి, వేరే కంట్రీ పోతాం, మనం యుఎస్ కు పోతాం అనుకోండి, రెండే ఉంటాయి. ఏమేమి ఉంటాయి? అంకుల్ ఆంటీ. పొద్దున వచ్చి పేపర్ వేసిపోతాడు, పేపర్ అంకుల్, పేపర్ అంకుల్ అంటాం మనం. పొద్దున పాల మిల్క్ అంకుల్ అంటాం. మళ్ళా ఇంట్లో పని ఏమొస్తుంది ఏమంటాం? వర్కర్ ఆంటీ అంటాం అన్నట్టు. లాస్ట్ బిగ్ బెగ్గర్ ఆంటీ, బెగ్గర్ అంకుల్. అంకుల్ ఆంటీ రెండే. కానీ శిశు మందిర్లో అమ్మ నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు. దీన్ని ఎప్పుడు శిశు మందిర్ విద్యాపీఠ దీన్ని మార్చి బయటకు పోమనం. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నా కదా, నేను బయట సొసైటీలో ఈ ఎంపీ, ఈ బండి సంజయ్ ఇవన్నీ వేరే, మినిస్టర్ ఇవన్నీ వేరే. కానీ ఎంత గర్వంగా ఇవాళ మీ ముందు సమావేశం ఉందని చెప్పి సుధాకర్ జీ వారు ఉన్నారనో మీ అందరి ముందు గొప్ప అని చెప్తున్నాను. నేను నాకు బయట సొసైటీలో అంత గౌరవం వచ్చింది అంటే కేవలం నేను శిశు మందిర్ విద్యార్థిని కాబట్టి నాకు గౌరవం వచ్చింది. నిన్న కూడా సంఘ కార్యక్రమం సంబంధించి ఒక కార్యక్రమం పోతే ఒక ప్రొఫెసర్ వచ్చారు. ప్రొఫెసర్ వచ్చి స్వామీజీ వచ్చాడు. స్వామీజీ వచ్చి నువ్వు శిశు మందిర్ కాబట్టే ధర్మం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు శిశు మందిర్ కాబట్టే నేను ప్రజలు ఎంపీకి గెలిపించున్నాను నేను. కాబట్టి శిశు మందిర్ ఒక గొప్పతనం ఇది. కాబట్టి ఇతర పాఠశాల, ఇతర విద్యా సంస్థలకు మన సంస్థలకు ఈ తేడాను మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మన కల్చర్ ఇవాళ మీరు చూడండి, మార్నింగ్ లేస్తే వేరే ఏ పాఠశాలలో జమ్మూ కాశ్మీర్ లో ఏమైంది, అస్సాంలో ఏమైంది, బెంగాల్లో ఏమైందని చర్చ జరగదు. ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి, దేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి, దాని నుంచి మనం ఏ విధంగా చైతన్యం కావాలి, ఏ విధంగా సమాజాన్ని సంఘటితం చేయాలని చెప్పి ఎక్కడ ఏ పాఠశాలలో చర్చ జరగదు. కానీ శిశు మందిర్ పాఠశాలలో చర్చ జరుగుతుంది. శిశు మందిర్ విద్యార్థి కాశ్మీర్ అంటే ఏంది, అస్సాం అంటే ఏంది, బెంగాల్ అంటే ఏంది, కేరళ అంటే ఏంది, ఎక్కడ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక ఆలోచన కల్పించే పాఠశాలలే శిశు మందిర్ పాఠశాలలు. కానీ వేరే పాఠశాలలో ఏం చదువుకుంటున్నాం, ఏం వేస్తున్నాం అని చెప్పి ఆలోచన లేదు. ఇలా మనం బంగ్లాదేశ్ లో జరిగేది నిర్వచనం మనకి. ఇలా బంగ్లాదేశ్ లో ఒక చిన్న రిజర్వేషన్ ఇష్యూ, సరే రిజర్వేషన్ ఇబ్బందులు వస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే. కానీ దేశంలో పూర్తిగా అస్తవ్యస్తమై దేశంలో ఇంత విపరీతమైన పరిణామాలు ఉత్పన్నమైనాయంటే, దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటే దానికి కారకులు ఎవరు? అక్కడ విద్యార్థులే. విద్యార్థులు తప్పు కాదు, విద్యార్థులను ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు నడిపిస్తున్నారు, తెర వెనుక ఏమున్నది, ఈ విధ్వంసానికి కారకులు ఎవరు, మాతో విధ్వంసం ఎందుకు చేయిస్తున్నారని చెప్పి ఆలోచన విద్యార్థుల లోపల లేదు, అక్కడ ప్రజల లోపల రాలే. దానివల్ల బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దయచేసి ఇవాళ అందుకే
శిశు మందిరాల్లో చదువుకున్నటువంటి అదృష్ట అవకాశం రావడం ఇది నిజంగా పూర్వజన సుకృతం. అది ఎస్, నా స్కూల్ గురించి నేను పాఠాలు నేర్చుకున్న స్కూల్ గురించి గొప్ప చెప్పడం నా బాధ్యత. కానీ నేను చదువుకోకున్నా శిశు మందిర్ గొప్ప అయిపోయేవాడిని. ఎందుకంటే శిశు మందిర్లో అదృష్ట అవకాశం నాకు వచ్చింది కాబట్టి మా ఇంట్లో మా అక్కయ్య, మా ఇద్దరు అన్నయ్యలు అందరం కూడా శిశు మందిర్ స్టూడెంట్స్ మీ అందరం కూడా. కాబట్టి దయచేసి ఆలోచించండి, మనము మన పిల్లలను చదివించాలి. మనం ఓ లక్ష్యం అనుకుంటాం, లక్ష్యాన్ని చేర్చుకోవాల్సిందే, దాని ఇబ్బంది లేదు. కాబట్టి దాంతోపాటు కల్చర్, సంస్కారము, సభ్యత, క్రమశిక్షణ, ధర్మము, దేశము, సనాతన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయాల విషయంలో మీ పిల్లలకు అవగాహన లేకుంటే ఇలా పిల్లల చదివిన చదువుకు సార్థకత ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకొని కోట్లు సంపాదించినా కూడా కోవిడ్ ఏం చేసింది? వాళ్ళ కోటీశ్వరుడు అన్నటువంటి వ్యక్తి కూడా చనిపోతే జేసీబీ ద్వారా తీసుకుపోయి ఇలా పాతి పెట్టే పరిస్థితి వచ్చింది. ఏం చేసినాం? పైసలు దేని వడికి రాలేదు. కానీ అదే సమాజానికి ఉపయోగపడే విధంగా మన ఆలోచన విధానం ఉంటే ఆ జన్మకు సార్థకత ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ రాబోయే రోజుల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా మన సమాజాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఇక చాలా మందికి చెడు అలవాటు ఉంటుంది. బంగ్లాదేశ్ లో హిందువుల దాడులు జరుగుతున్నాయట, వీళ్ళు ఎదురుతలేరు, వీళ్ళేం మాట్లాడతలేరు, వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇది అనుకుంటాం మనం ఇక్కడ అందరం కూడా. ఇక వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతలేరు. వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకుండా వచ్చేది ఏం లేదు. మనమేం చేస్తామో ఆలోచించాలి. మనము రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఏం చేస్తామో, ఇటువంటి ఉత్పన్నం అయితే ఏ విధంగా మనం సంఘటితం కావాలో, ఏ విధంగా దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, రాకుండా ఏ విధంగా జాగృతం కావాలో ఆలోచించినప్పుడే వాళ్ళే నిజమైన హిందువులు, వాళ్ళే నిజమైన భారతీయులు. ప్రతి విమర్శలకు అవకాశం కాదు. అటు జరగకుండా ఎట్లా చూడాలి మనం ప్లాన్ చేయాలి. మరి దీన్ని కూడా కొన్ని పార్టీలు దీన్ని వేరే భూతత్వాలు చూపెట్టి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువుల దాడి చేస్తున్నట్టుగా, హిందువులకు కావాలని వీడియోలు క్రియేట్ చేస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని మన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన పాఠ్యాంశాల విషయంలో కూడా పాలకులకు కూడా ఆలోచన సరళి మారాలి. ఈ ప్రభుత్వం మారి ఆ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్లాన్ ప్రకారం విద్యా కమిషన్లో గాని, విద్యా కమిటీలో గాని ప్లాన్ ప్రకారం నక్సల్స్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎలా కమిటీ సభ్యులుగా ఉండడం వలన విద్యా వ్యవస్థను పూర్తిగా సమూలంగా నాశనం పట్టించే పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రమాదం ఉంది. దీని విషయంలో మేధావి వర్గం జాగృతంగా అవసరం ఉన్నది. ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమైతే రాబోయే రోజుల్లో మన పిల్లలు తుపాకులు పట్టుకొని తిరుగుతారు తప్ప ఇవాళ చేతుల కాషాయం జెండా పట్టుకోనో, జాతీయ జెండా పట్టుకోనో, భారత్ మాతాకి జై అనో, జై శ్రీరామనో అనే పరిస్థితి రాకుండా ఉండే ప్రమాదం ఉంటది. కాబట్టి దీన్ని వేరే రకంగా వేరే కోణంతో చూడకుండా విద్యా వ్యవస్థలో మార్పు జరగాలంటే అది మంచి ఆలోచన విధానంతో ఈ దేశానికి, ధర్మానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలి తప్ప ఇవాళ ఒకరి భావాజాలాన్ని రుద్ది పాఠ్యాంశాలను మార్చి ఇలా సమాజాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే వాళ్ళ దానికి పరిణామాలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయో పాలకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొంతమంది మేము లీడర్లం కాగానే మా రాజ్యం వచ్చేసింది, రేపంచి మార్క్స్ మావోల చరిత్రను మేము చెప్తాం. ఇలా శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని, భగత్ సింగ్ గాని, వీర సావర్కర్ గాని, సర్దార్ పటేల్ గాని, తాంజా తోపే గాని, ఝాన్సీ లక్ష్మీబాయి గాని, రుద్రమదేవి గాని వీళ్ళ చరిత్ర లేకుండా చేస్తాం. మేము మార్క్స్ మావో లాంటి వ్యక్తులను సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల యొక్క చరిత్రను చూపట్టే ప్రయత్నం చేస్తాం. మా రాజ్యం వచ్చిందని చెప్పి కొంతమంది వీరవీగుతున్నారు. అటువంటి వీరవీగుతూ దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని కూడా సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. నిన్న మొన్న కామెంట్ చూసినా, నిన్న మొన్న సోషల్ మీడియా చూసినాక బాధ అనిపించి రోజు మేము మాట్లాడుతున్నా. ఇటువంటి విషయంలో శిశు మందిర్ విద్యార్థులు గాని, పేరెంట్స్ గాని అందరూ కూడా మనం జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను మేధావి, నేను శిశు మందిర్ స్టూడెంట్నే, పూర్వ విద్యార్థి అని కాముకుడు కాదు. మనం శిశు మందిర్లో దేనికోసం చదువుకున్నాం, ఏ ఉద్దేశం కోసం చదువుకున్నాం, ఏ లక్ష్యం కోసం చదువుకున్నాం, మనం ఏ వరకు చేరుకున్నాం, నెక్స్ట్ శిశు మందిరాలను చదువుకునే విద్యార్థులను వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఏ విధంగా ప్రోత్సహించాలో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నాం. విద్యార్థులు చేరుకునే విధంగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరం కూడా కష్టపడి మనం ఇలాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇంత 33 ఎకరాల స్థలాన్ని ఇచ్చినటువంటి ఆ దాతలకు నిజంగా 2 చేతులు జోడించి దండాలు పెడుతున్నారు. వాళ్ళ గొప్ప మనసు, చాలా గొప్ప ఆలోచన. వారిచ్చింది ఎక్కడ వృధాగాలే. వాళ్ళిచ్చింది అనేక మంది విద్యార్థులను దేశభక్తులుగా ఇలా సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడేటువంటి ఒక విద్యార్థులుగా తయారు చేసినటువంటి అదృష్ట అవకాశం వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఇవ్వడం వల్ల ప్రోత్సహించే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి నిజంగా వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు.
కాబట్టి ఇక్కడ పూర్వ విద్యార్థులు ఏదో తృణమో ప్రణమో ఏదో చిన్న చిన్నగా ఇస్తే సరిపోదు. ఇలా మీరు ఇవ్వడంతో పాటు ఇది వేరే మిషనరీ స్కూల్ అయితే ఒక్క రోజులో స్లాబ్ వేసే అవకాశం ఉంటే ఒక్క రోజులో స్లాబ్ వేస్తారు, ఒక్క రోజులో స్లాబ్ వేస్తారు. కానీ దానివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? అలా ఏం ఉపయోగపడదు. మనం తిట్టుకుంటాం మిషనరీ స్కూల్స్ మొత్తం మార్పులు చేస్తున్నాయి, మన ధర్మానికి మన దేవుళ్ళకి కించపరిచే ప్రయత్నం చేస్తున్నాయి, వాళ్ళ దేవుడే గొప్ప అనుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. చెప్పడం ముఖ్యం కాదు, దానికి పోటీగా విదేశాల వీరాలు మనం కాదు, మనము హిందువులం. మనం ఇక్కడ మన ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఈ పాఠశాలకు మనకు స్థాయికి మించి ఏ విధంగా కష్టపడి మనం సహకరిస్తున్నామనేటువంటి ఆలోచన మనకు రావాలి, ఆ తృప్తి మనకు ఉండాలి. సుధాకర్ జీ చూస్తున్నా అని చెప్పి దానికోసం కాదు, నిజం మనకు మన తృప్తి ఉండాలి. మనకు మన తృప్తి ఉంటే అప్పుడు సుధాకర్ జీ కూడా గుర్తిస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎవరు కష్టపడతారో వాళ్ళకి నేనే సన్మానం చేస్తాను. ఈ శిశు మందిరానికి ఎవరైతే కష్టపడి మీ స్థాయికి మించి కష్టపడి సహకరిస్తారో వాళ్ళకు తప్పకుండా నేనే సన్మానం చేస్తా, వాళ్ళ ఇంటికి చాదాగా వస్తా, వాళ్ళ కుటుంబంతో నేనే ఫోటో దిగుతా. ఇది పక్కా చెప్తున్నాను. ఏంటంటే మనం శిశు మందిర్ స్కూల్స్ మనం ప్రోత్సహించిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా, బాగా ఆలస్యమైంది. నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఒక విద్యార్థి వచ్చాడు. ఒక విద్యార్థి వచ్చి, సార్ నేను బీటెక్ చదువుతున్నా సార్, మా ఊర్లో హనుమాన్ మందిర్ నిర్మించుకుందాం అనుకున్నాం. నేను శిశు మందిర్ విద్యార్థిని సార్, మా ఊర్లో హనుమాన్ మందిర్ నిర్మించుకుందామని చెప్పి ఒక ప్లాన్ చేసినాం సార్. ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. సమావేశం ఏర్పాటు 10 days కూర్చున్నాం. ఈ లోపల ఒక మత ప్రచారకుడు వచ్చిండు. ఆడికి వచ్చి నాకంటే ముందు ఏం జరిగిందో తెలియదు సార్. నాకు వచ్చిండు, ఒక సమావేశం పెట్టుకుంటే నేను చెప్పేదానికి భిన్నంగా నన్ను చెప్పేయనుకుంటే ఆయన మైక్ తీసుకున్నాడు. మైకు తీసుకుని ఏం చేసిండు, ఈయన చెప్పేటి అన్ని తప్పే, నేను చెప్పేటి నమ్మండి, నేను చెప్పేది నమ్మితే మీరందరూ మా మతాన్ని స్వీకరించాలి, నమ్మకుంటే నేనే మీ హిందూ ధర్మంలోకి వచ్చేస్తా అని చెప్పి ఆయన మైకు తీసుకొని మాట్లాడింది సార్. మరి తర్వాత ఏం జరిగిందంటే సార్ 2 డ్రమ్ములు తీసుకున్నాడు సార్. 2 డ్రమ్ములు తీసుకొని 2 డ్రమ్ములలో ఫుల్ వాటర్ నింపిండు. కొంతమంది అది తండాది, కొంతమంది విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు, అనేక ఇబ్బందులు ఉంటాయి, కొంచెం ఆశలు ఉంటాయి. దానిలో 2 విద్యార్థులు వీడు కొన్నాడు, వాళ్ళకు బైక్ కొనిచ్చిండు. వాళ్ళకు 2 విద్యార్థులకు డబ్బులు ఇచ్చి కొన్నాడు. కొని అరే ఆ సమావేశంలో నేను ఏం చెప్తే దాన్ని సై అనాలి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ విషయం గ్రామస్తులు తెలియదు, ఎవరు తెలియదు. 2 డ్రమ్ములు నింపారు. డ్రమ్ములలో వాటర్ నింపిండు. నింపి ఈ మత ప్రచారకుడు ఏం చేసిందంటే, అమ్మ ఈ చేతిలో వినాయకుడు, ఈ చేతిలో వాళ్ళ దేవుడు పట్టుకున్నాడు. అమ్మ చూసిరామా, ఈ చేతిలో మీ దేవుడు, ఈ చేతిలో మా దేవుడు ఉన్నాడు, మీరు చూడండి అని చెప్పి కళ్ళు తెరిచి చూడండి అని చెప్పి మన దేవుడిని ఒక డ్రమ్ములు వేసిండు. వేస్తే మన దేవుడు ఏమైండు, మునిగిండు. వాళ్ళ దేవుని ఒక డ్రమ్ములు వేసిండు. వేస్తే ఏమైనా తేలిండు. అప్పుడు అన్నట, చూసిరా మీ దేవుడు ఎందుకు వణికినాడు, మీ దేవుడు మునిగిండు, కానీ మా దేవుడు లేచిండు, మీ కళ్ళు పోతే కళ్ళిస్తాడు, కాళ్ళు పోతే కాళ్ళిస్తాడు, గుండె పోతే గుండెస్తాడు. మీ దేవుడు ఎందుకు కనవలేదని చెప్పేసరికి అందరు చప్పలు కొట్టిరాట. 30% కన్వర్షన్ అయిపోయారు. అప్పుడు ఈ విద్యార్థి వచ్చాడు, అన్న ఫలానా స్వామీజీ తీసుకురాన్న మా గుడి, మా ఊరికి ఫలానా వ్యక్తిని తీసుకురాన్నా, ఇప్పుడు నువ్వే రా అన్న అంటే చెప్పిన స్వామీజీలు దారు ఎవరు దారు నేనాను, నువ్వే స్వామీజీవి, నువ్వే బండి సంజయ్, నువ్వే అని. నువ్వు మళ్ళా సమావేశం ఏర్పాటు చేసుకో, మళ్ళా మైక్ తీసుకో, మళ్ళా 2 డ్రమ్ములు తీసుకో, 2 డ్రమ్ములలో ఫుల్ వాటర్ నింపు, మళ్ళా నువ్వు చెప్పు. నేను చెప్పే విషయము మీరు నమ్మితే ఎవరైతే ఆ మతాన్ని దాటి వేరే మతాన్ని స్వీకరించారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వాపస్ మళ్ళా హిందూ ధర్మంలో రావాలి. మీరు నమ్మరనుకోని నేనే మీ మతాన్ని స్వీకరిస్తాను, మళ్ళీ నువ్వు చెప్పు, గంటా పదంగా చెప్పు, మైక్ తీసుకొని మళ్ళీ మాట్లాడ చెప్పిన. 2 డ్రమ్ముల వాటర్ నింపు, వడ్ల గింజ తీసుకో, వడ్ల గింజను ఒలువు. ఓ చేతికి ఏమొస్తుంది విత్ వస్తుంది, అవునా కదా? ఇంకో చేతికు పొట్టు వస్తుంది. విత్తును ఒక డ్రమ్ములో వేయి, విత్ ఏమవుతుంది మునుతుంది. పొట్టును ఒక డ్రమ్ములో వేయి, పొట్టు ఏమవుతుంది తేలుతుంది. మనం విత్తుని తింటామా పొట్టుని తింటామా? పొట్టుని తీసి ఏం చేస్తాం, పక్క పడేస్తాం. మా దేవుడు ఇది, మీ దేవుడు ఇది, చప్పలు కొడుతున్నారు. ఇది అంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఉదాహరణ చెప్పే పరిస్థితి ఎలా ఇక్కడ దాపురించిందంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. హిందువుగా ఉట్టడం గొప్పతనం కాదు. ఆ ధర్మం కోసం ఏం చేసినా, ఆ సమాజం కోసం ఏం చేసినా, ఆ ధర్మాన్ని కాపాదిస్తే ఏ విధంగా నేను హిందూగా ప్రతిస్పందించినా, ఏ విధంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేసే ప్రయత్నం చేసినా అని చెప్పి ఆలోచన వచ్చిన వాళ్ళే
ఆ విధంగా కష్టపడ్డ వాళ్ళే నిజమైన హిందువులు వస్తారు తప్ప నేను హిందువులను బొట్టు పెట్టుకొని కంకణం పెట్టుకుని హిందూ కాదు, హిందూ అని చెప్పుకుంటే హిందూ కాదు. అటువంటి హిందూ సమాజాన్ని, అటువంటి యువతను, అటువంటి విద్యార్థులను తయారు చేయడానికే చాలా శిశు మందిరాలు ఇవాళ, శిశు మందిరాలు ఇవాళ. అటువంటి శిశు మందిరాలను మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడున్న మనందరం తలుచుకుంటే, ఇది సుధాకర్జీ తలుచుకుంటే ఒక్కరోజు గంట సేపు సుధాకర్జీ టైం ఇస్తే ఈ బిల్డింగ్ మొత్తం అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. ఒక్క వ్యక్తికి ఇద్దరు వ్యక్తి చెప్తే, ఒక ఇద్దరు బిల్డర్ చెప్తే మొత్తం కట్టేస్తారు. అయోధ్యలో రామ మందిరం నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే అయోధ్య రామ మందిరం పెద్ద ముచ్చట్నా మీ సహకారం అవసరం లేదు. కానీ ఈ దేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా ఎంతో కొంత విరాళం ఇచ్చాడు. ఈ దేశంలో హిందువులందరూ ఏమనుకుంటున్నారు, ఎస్ అయోధ్య నాది, నా రాముడు, నా రామాలయం అనుకునేటువంటి భావన కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇక్కడ ఈ విద్యాలయం నిర్మించడానికి సుధాకర్జీకి పెద్ద పని, ఇద్దరు బిల్డర్లు కట్టేస్తారు. కానీ అందరి భాగస్వామ్యం ఉండడం వలన ఈ విద్యాపీఠం, ఈ విద్యాలయం నాది, నా సహకారం వల్ల ఇంత పెద్ద విద్యా సంస్థకి నెలకొల్పబడ్డం, ఇంతమంది విద్యార్థులు నేను తయారు చేసిన ఫీలింగ్ అందరి లోపల రావడానికే ఈ సంకల్పం, ఈ ఆలోచన, ఈ కార్యక్రమం. ఎవడు ఇంత పెద్ద టెంట్ వేసి ఇంత పెద్ద ప్రారంభోత్సవం అవసరం లేదు. అందరి భాగస్వామ్యం ఉందని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే అమర్ భాయ్ చూసినాక, మిగతా పూర్వ విద్యార్థులు చూసినాక ఒక్కొక్కరు బాగా సౌండ్ పాటలు ఉన్నారు. అందరు కూడా పైసలు అయితే బాగానే ఉన్నాయి, అట్లా ఉన్నాయని చెప్పి ఇవ్వకుండా ఉండకూడదు వల్ల. కాబట్టి తప్పకుండా అందరం కలిసి ఈ విద్యాలయాన్ని ఒక మంచి విద్యాలయంగా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం దీనిలో భాగస్వామ్యం కావాల్సింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. జై శ్రీరామ్. శిశు మందిర్ పాఠశాల అంటే కేవలం పాఠశాల కాదు, అది సామాజిక